as a snake. He's just a fake. Don't you try to catch him. He'll sting his prey. No matter what you do, he'll slither away. Don't you try to catch him. He'll sting his prey. If you give it up now, this will be your last scream. Stand up and fight. If you give it up now, you'll die like a daydream. Stand up and fight. If you give it up now, this will be your last scream. Stand up and fight. If you give it up now. భాను 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 ఆగి ఓకే నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలమ్మా. ఎప్పుడు నేను నీ పక్కనే ఉండలేను కదా. ఇంకా హైకింగ్ చాలు, వెళ్దాం పద. हेलो एसीपी साहब, जिस नागराज को आप ढूंढ रहे हैं अभी जगह में आ गए. సార్, నాగరాజ్ సాగర్ హిల్స్ దగ్గర ఉన్న అబాండెండ్ అపార్ట్మెంట్స్ దగ్గరకు వచ్చాట. నువ్వు నవీన్ ని వర్మని తీసుకుని ఇమీడియట్ గా బయలుదేరు. ఓకే సార్. ఏమైంది నాన్న, టెన్షన్ పడుతున్నావ్? నాగరాజ్ అనే గ్యాంగ్స్టర్ ని పట్టుకోవాలమ్మా. ఇందాకలో ఒక పామును చూసావు కదా, వీడు దానికన్నా చాలా పెద్ద పాము. నేను వచ్చేంతదాకా నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి కదలొద్దు భాను. నాకు భయం వేస్తుంది నాన్న. నీకేం కాదు భాను, యు ఆర్ సేఫ్ హియర్. నా గురించి కాదు, నీ గురించి. యు ఆర్ మై డాడ్, యు ఆర్ మై మామ్. నీకేమైనా అయితే ఇప్పుడు వాడిని పట్టుకోకపోతే ఇంకా చాలా మంది చచ్చిపోతారు భాను. యు అండర్స్టాండ్ దట్? రాధా, వర్మ ఇక్కడ. No, Nagaraj, you... రాధా, గివ్ మీ కవర్. నేను పైకి వెళ్తున్నా. సార్, ఒక్కలే వెళ్ళడం రిస్క్ సార్. పైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. రిస్క్ అనుకుంటే సాఫ్ట్వేర్ జాబే చేసుకునేవాడి రాధా, ఐపీఎస్ కాదు. గివ్ మీ కవర్. దగ్గరికి రావద్దు, చంపేస్తాను దీన్ని. నువ్వు చంపుతావా, నన్ను చంపమంటావా నీ భార్యని? భాను, రన్ రన్ భాను. పాపని వదిలేయ్. అందరూ వదిలేయ్. పాపని వదిలేయ్. ముందు అందరూ వదిలేయ్. ఏయ్, నువ్వు నా తమ్ముని చంపావు, నేను నీ కూతుర్ని చంపుతా. చల్ని, గెట్ ద f out of my sight. ఏసీపీ, నీ కూతుర్ని చంపడం గ్యారంటీ.
నువ్వు కాసేపు బయట కూర్చోమ్మా. భాను కళ్ళు పర్ఫెక్ట్లీ నార్మల్. మరి సడన్ గా కళ్ళు కనబడకపోవడం ఏంట్రా? ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం. దీన్ని మెడికల్ టర్మ్స్లో హిస్టరికల్ బ్లైండ్నెస్ అంటాం. మనం ఏదైనా స్ట్రెస్కి భయానికి గురైనప్పుడు మన కళ్ళు కనిపించవు. కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్తావా? రాహు సూర్యుడిని పట్టుకుంటే గ్రహణం అంటాం. అప్పుడు అంతా చీకటి. మనలోని భయం, స్ట్రెస్ మన చూపును పట్టుకుంటే దాన్ని హిస్టరికల్ బ్లైండ్నెస్ అంటాం. అప్పుడు కూడా అంతా చీకటి. అది సూర్యుడిలా ప్రకాశించాలని భాను అని పేరు పెట్టుకున్నాం రా. అలాంటిది 6 ఏళ్లప్పుడే దానికి అమ్మ పోయింది. అదే చీకటి అనుకుంటే ఇప్పుడు నిజంగా దాని కళ్ళల్లో చీకటి. రాహు సూర్యుడిని ఎక్కువసేపు ఆపలేడు. ఈ డిజార్డర్ కూడా భానుకు పట్టిన గ్రహణం అనుకో. వచ్చిపోతుంది. వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది? ఎప్పుడు స్ట్రెస్ పోయి నార్మల్ అవుతుందో అప్పుడు చూడగలదు. సెకండ్స్ అవ్వచ్చు, మినిట్స్ అవ్వచ్చు. ఎటువంటి స్ట్రెస్ వల్ల బ్లైండ్ అవుతుంది? కొంతమందికి ఎగ్జామ్స్ అంటే స్ట్రెస్, కొంతమందికి బ్లడ్ చూస్తే స్ట్రెస్. నాలాంటి వాళ్ళకి పెళ్ళాన్ని చూస్తే స్ట్రెస్. భాను విషయంలో తను బ్లడ్ చూస్తే స్ట్రెస్ ఎక్కువై బ్లైండ్ అవుతుంది. భాను శాశ్వతంగా బ్లైండ్ అయ్యే రిస్క్ ఉందా? You miss mommy? You know she's in good hands. God's hands. Winner. Next bout, Banu versus Nomika. Go fight, Bhanu. ఆ అమ్మాయి సైజ్ చూసావా ఎంత ఉందో? ఫైట్ చేసి వేస్ట్. గ్యారంటీగా ఓడిపోతాను. ఫైట్ చేస్తే కదా భాను తెలిసేది. గో గివ్ యువర్ బెస్ట్. ఎలాగో ఓడిపోయేదానికి ఫైట్ ఎందుకు నాన్న? జీవితంలో కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం భాను. కానీ ఫైట్ అయితే చేయాలి కదా. ఏం చేస్తున్నావు భాను? టచ్తో లెటర్స్ గుర్తుపడుతున్నాను. ఎందుకు? పర్మనెంట్గా నేను బ్లైండ్ అయిపోతే నీకు ఈ పెన్ తెలుసు కదమ్మా? అమ్మ థ్రోట్ క్యాన్సర్తో మాట్లాడలేనప్పుడు ఈ పెన్తోనే నీకు రాసేది. రైట్. ఈ పెన్ నీ దగ్గర ఉంచుకో. ఎప్పుడు నువ్వు బ్లడ్ చూసి బ్లైండ్ అయినా ఈ పెన్ క్లిక్ చేస్తూ నంబర్స్ కౌంట్ చేయి. 1 2 3 4 అలా నీ స్ట్రెస్ తగ్గేంత దగ్గర కౌంట్ చేయి. అప్పుడు మళ్ళీ నువ్వు చూడగలుగుతావు. కార్ ఇస్ రన్నింగ్ కూల్. జెట్ సైజ్ ఎంత పెట్టావు? 27. ఈ కార్ హిమాలయన్ ర్యాలీకి. అక్కడ టెంపరేచర్ తక్కువ కదా మేడం. అక్కడ ఆల్టిట్యూడ్ కూడా ఎక్కువ. జెట్ సైజ్ 31 చే. ఓకే మేడం. ఐ హావ్ టు గో నౌ. రన్ ద టెస్ట్ అగైన్. సరే మేడం. ఇదిగోండి మేడం, పని నుంచి అడుగుతున్నారు కదా. ఆరెంజ్. ఐ లవ్ ద కలర్. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం.
నా పేరు భాను. నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్. ఇంట్లో నాన్న, నేను, ఇప్పుడు నువ్వు. నాన్నకి ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం. నువ్వేం టెన్షన్ పడుకో, నీకేం కాకుండా నేను చూసుకుంటాను. ప్రామిస్. నాకిద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పినా మొత్తం వరల్డ్కి చెప్పినట్టే. బై ద వే, నీకు ఒక విషయం చెప్పాలి. బ్లడ్ చూస్తే స్ట్రెస్ ఎక్కువై నాకు కళ్ళు కనబడవు. అప్పుడు ఐ ఫీల్ లైక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. నీకు అర్థం కాదులే ఆ ఫీలింగ్. వాళ్ళు దొబ్బయా ఏంటా డ్రైవింగ్? That was really close. Are you okay, Fish? 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 One, two, three, 4, 5. నువ్వు అక్కడ ఉండటమే కరెక్ట్. చెప్పు రాధా. నాగరాజ్ తప్పించుకున్నాడు సార్. వాట్? ఎలా? వాడు వైఫ్ అంతక్రియలు కానీ తీసుకెళ్తే అక్కడ ఎస్కేప్ అయ్యారు సార్. హలో, రావటం లేదా నువ్వు? ఓహ్ యా, డ్యూటీ కాల్స్ అగైన్. రియలీ ఎక్సైటెడ్. నువ్వు వస్తే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తావు అనుకున్నా. ఇప్పుడు ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలా? ఐ విష్ యూ వర్ హియర్. ఎవరో కాల్ చేస్తున్నారు. నాన్న కాల్ చేస్తున్నారు. ఐల్ కాల్ యూ లేటర్. యా నాన్న. భాను, ఎక్కడున్నావు? కేఎం మాల్లో ఉన్నాను. అక్కడే ఉండు, జనాల మధ్యలో ఉండు. ఏమైంది నాన్న? వచ్చాక చెప్తానమ్మా. బ్యాట్ ఏ బ్రాండ్ రా? ఎస్జీనా? కాదు, కొక్కో బుర్ర. ఆ? కొక్కో బుర్ర. కోకో బుర్ర. స్ట్రోక్ బాగుంటుందా? స్ట్రోక్ బాగుంటుందా? స్ట్రోక్ అదిరిపోయింది. కోకో బుర్ర. బుర్ర బానే పగిలింది. అందుకే బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని చెప్పేది. రూల్స్ ఫాలో అవ్వాలి.
ఇవాళతో 30 రోజులు అయిపోతాయి. ఇంకా రాహు కూడా మమ్మల్ని వేరు చేయలేడు అనుకున్నా. మళ్ళీ తనని కలుస్తానో లేదో. మొదటిసారి తన్ని కలిసింది సిక్కింలో. మీ టార్గెట్ ఎందుకు మిస్ అవుతుందో తెలుసా? ఈడెవడు ద్రోణాచార్యుడిలో ఉన్నాడు? నువ్వెవరు? కిల్లర్. నీ టార్గెట్ నేనే. కళ్ళు మూసుకొని మనోనేత్రంతో చూడు. గురి తప్పిందో నీ ప్రాణం పోయినట్టే. బాబు నువ్వు ద్రోణాచార్యుడికే బాబు. షూట్. ఇట్స్ ఓకే. ట్రై అగైన్. ట్రై చేసి వేస్ట్. ఐ నో ఐ కెనాట్ డూ ఇట్. మన ఫోకస్ అంతా మన టార్గెట్ మీదే ఉండాలి. ఇంతకీ నీ టార్గెట్ ఏంటమ్మా? ఇలా అమ్మాయిలు పడేయడమా? బై ద వే, మీ మెడలో లాకెట్ చాలా అందంగా ఉంది. నైస్ పికప్ లైన్. మిమ్మల్ని పడేయడానికి పికప్ లైన్ కాదు, పికప్ ట్రక్ కావాలి. వాట్స్ గోయింగ్ ఆన్? ఏంటి సడన్ గా చీకటి అయిపోయింది? సంపూర్ణ గ్రహణం, టోటల్ ఎక్లిప్స్. బై ద వే, డ్యూటీ కాల్స్. సీ యూ. మీరు ఫుడ్ ఆర్డర్ చేయండి, నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ చేస్తాను. నెక్లెస్ ఇక్కడే పెట్టాను. సిక్కింలోనే #1 తెలుగు హోటల్ సార్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఎక్స్క్యూజ్ మీ. హలో గుండు బాస్. ఎస్ మేడం. రూమ్ లో పెట్టిన నెక్లెస్ కనపడటం లేదు. మేడం మా హోటల్లో ఏమి పోవు. డామ్ పోయిందని చెప్తుంది కదా, నమ్మవా? ముందు సెక్యూరిటీని బిలు. 1 సెకండ్ మేడం. శేష్ అర్జెంట్ గా రా ఇక్కడికి. ఇతనా? ఎస్ సార్. పక్కా వీడే తీసుంటాడే. ఐఎమ్ డామ్ ష్యూర్. అసలు ఏమైంది మ్యామ్? మేడం నెక్లెస్ కనపట్లేదంట. మేడం నెక్కే కనపడదు, ఇంకా నెక్లెస్ ఏం కనపడుద్ది? ఆ మేడంది కాదు, భాను మేడంది. ఏం మాట్లాడుతున్నా మేడం? బాగుందంటే కొట్టేసినట్టేనా? నేను తీయలేదు. బంగారమా మేడం? కాదు కంచు. మీ గురించి కాదు, నెక్లెస్ గురించి. బంగారమే, కానీ అంతకు మించి అది మా అమ్మది. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. మా రూమ్ కీస్ నీ దగ్గర ఉన్నాయా? సెక్యూరిటీ అన్నాక అందరు రూమ్ కీస్ ఉంటాయి. ఎస్ మేడం. గ్రేట్. దొంగకి తాళాలు ఇచ్చారు. కమాన్ గైస్, తీలేదంటున్నాడు కదా పాపం. అలా చెప్పండి మేడం, నోటికెంత వస్తే అంత మాట్లాడితే బాగోదు. ఏ అసలు ఇదంతా ఎందుకు? ముందు పోలీసుని పిలవండి, వాళ్ళే చూసుకుంటారు. ఎస్, కాల్ ద కాప్స్. మేడం 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 పోలీస్ దాకా ఎందుకు మేడం? అనవసరంగా మా రిసార్ట్ కి బ్యాడ్ నేమ్. నేను చూసుకుంటానుగా, మీరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి మేడం. దొరకలేదు, గుండు పగులుద్ది. అదే శేష్. షూర్ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ. 1 సెకండ్ మ్యామ్. మేడం ఇది కాంపన్సేషన్గా ఉంచండి. అతను మీ నెక్లెస్ తీసుకున్నాడు, నేను అతని చైన్ తీసుకున్నాను. హ్యాపీ? అది కాదు, నెక్లెస్ నా సూట్ కేసులోనే ఉంది. నేను ముందే చెప్పాను కదా అతను తీసుండడని. నేను కూడా ముందే చెప్పాను కదా మేడం, మా రిసార్ట్ లో ఏమీ పోవని. అయితే వెళ్ళి జాతకాలు చెప్పుకో. నేను ముందే చెప్పాను కదా మేడం అంట. ఆ సెక్యూరిటీని పిలవండి. యూ మీన్ శేష్? Yes. అతని జాబ్ లో తీసాం కదా మేడం. యా. అతని ఫోన్ నెంబర్ ఇస్తారా? ఐఎమ్ రియలీ సారీ అబౌట్ యువర్ జాబ్. జాబ్ పోతే పోయింది, రెస్పెక్ట్ అండ్ రెప్యుటేషన్ రావు కదా మేడం. పోలీస్ అవుదాం అనుకున్నాను, దొంగని చేశారు. పోలీసా? మరి సెక్యూరిటీ జాబ్ ఏంటి? ఎస్ఐ వల్ల నా అంబిషన్. రిటర్న్ అండ్ ఫిట్నెస్ టెస్ట్లన్నీ పాస్ అయ్యాను, కానీ లంచ్ టెస్ట్ పాస్ అవ్వలేకపోయాను. అందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ జాబ్ చేస్తారు, కానీ నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ జాబ్ చేసుకోవాల్సి వస్తుంది. మీ దయ వల్ల ఇప్పుడు అది కూడా పోయింది. ఐఎమ్ రియలీ సారీ. నేను నీకు ఒక జాబ్ ఇస్తా, చేస్తావా? ఇసార్ ఓకే? ఓకే క్యా రే సాలే, పని పట్టండి సాలయానికి. సుబह सुबह వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెదం షూ మారదత్తు సాలేకు. కామ్దేవ్ బాబా ఏం చెప్పాడు? కీప్ కామ్, డూ ఫసాక్. రూపులకు రేటు. No! Somebody open the door! Somebody help me!
Open the door! Open the door! Somebody help me! Help! డియో డిసక 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 డియో డియో డిసక డిసక. హైదరాబాద్లో ఉంటే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది రా భయ్. ముంబై మాఫియాలో జాయిన్ చేస్తానని మా బామ్మర్ది సాలియాడు హాతిచ్చింది. ముందు ఆంటి చంపేయాలి. తొక్కలో ముంబై, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ తెలుసా. ముంబై మే లోగ్ బి జ్యాదా రేతే, మనం చంపడానికి చాలా మంది దొరుకుతారు. హైదరాబాద్లోనే ఏదో ఒకటి వర్కౌట్ అవుద్ది, ఎందుకంటే ఒక డోరు క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ అవుద్ది. డోర్ ఓపెన్ అయింది. ఏ డోరు? కార్ డోర్. డోర్ అంటే కారు డోరు, బాత్రూమ్ డోరు కాదు. డోర్ అంటే అవకాశం. అరే హౌలే, కార్ డోర్ ఓపెన్ అయిందని చెప్తున్నా. కార్ ఆపు, చెక్ చేద్దాం. డిక్కీలో బాగుంది, క్యూటీ. అబ్బ సంపంగి రేకు, అల్లాడి పిల్ల సోకు, పుచ్చుకుంటాలే నీ పూత రేకు. పోతాగే ఏమైంది మ్యామ్? బాత్రూంలో జారి పడ్డా. నేను ఇంకా ఐషా మ్యామ్ కాలు దొక్కేసారేమో అనుకున్నాను. ఏయ్ నేను గుద్ది చంపేస్తా. సో బాను, నువ్వు గిల్టీగా ఫీల్ అయ్యి వీడికి డ్రైవర్ జాబ్ ఇచ్చావా? డ్రైవర్ కాదు, టూర్ గైడ్. డామ్, డ్రైవర్ కి వేరే పేరే టూర్ గైడ్. ఈ డ్యామ్ అనకండి మేడం, వింటానికి చిరాగ్గా ఉంది. మేడం అనక్కర్లేదు, వినటానికి ఇంకా చిరాగ్గా ఉంది. ఇందు, ఈ సెల్ ఫోన్ కనిపెట్టకపోతే నువ్వేమేదానువో పిచ్చిదైపోయేది. తుమ్కే కర్తీ బేగం. ఒకసారి చెయ్యవు. ఏంటిది, గంగా వాటరా? గంగా వాటర్ నువ్వు సచ్చినప్పుడు పోస్తారు. ఇది బిస్లరీ వాటర్. ఇప్పుడు ఈ డ్రాప్ ఎట్ వెళ్తుందో చెప్పు. ఎవరికి తెలుసు? గ్రేట్. ఇప్పుడు అదే ప్లేస్ లో ఇంకొక డ్రాప్ వేస్తాను, అది ఎట్ వెళ్తుందో చెప్పు. ఈ టార్చర్ ఏంటండి? దిస్ ఇస్ వాట్ ఐఎమ్ స్టడీయింగ్. PhD ఇన్ randomness. దిస్ ఇస్ మ్యాడ్నెస్. ఈ డ్రాప్ ఎట్ వెళ్తుందో తెలియదు అని తెలుసుకోవడానికి PhD ఎందుకు? బాబు, దాన్ని రూబిక్స్ క్యూబ్ అంటారు. సాల్వ్ చేయడం తెలుసా? ఓ తిప్పేస్తున్నావు. నీకు తెలుసా? హలో, ఇక్కడ PhD తెలుసులే, అయినా దీని PhD అక్కర్లేదు. అయితే చెయ్యి. వాట్ అమ్మా, వాట్ ఇస్ దిస్? ఒక్కో కలర్ ఒక్కో సైడ్ ఉండాలి. ఓ, నువ్వు అలా చేస్తావా? నేను ఇలా చేస్తాను. నువ్వు ఎగ్జాక్ట్ గా ఇలా చేయగలవా బేగం? దిస్ ఇస్ మ్యాడ్నెస్. ఇది ర్యాండమ్నెస్. చూడు ఎంత కలర్ఫుల్ గా ఉందో. నీలాగా మరీ అంత పొగడొద్దు, నేనంత ఈజీగా పడను. సరే సరే పద. ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ, నీతోటినే సాగగా. పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు, మేఘాలో ఉన్నట్టుగా. ఇక గుట్టెల్లో గుట్టు కాగేటు లేదు, నీ చూపు ఆకట్టగా. లోకి జారింది తేనె బొట్టు, నమ్మేట్టుగా లేదుగా. ప్రేమే ఏమో ఏమో ఏమో, నన్ను తాకే హాయే ప్రేమో. ఏమో ఏమో ఏమో, చెప్పలేని మాయే ప్రేమో. ఏమో ఏమో ఏమో, నన్ను తాకే హాయే ప్రేమో. ఏమో ఏమో ఏమో, చెప్పలేని మాయే ప్రేమో.
కళ్ళారా చూస్తున్నా ఉండుండి ఏమాటో అన్నానని సందేహం నువ్వేదో విన్నావని విన్నట్టు ఉన్నావా బాగుందని తెలియదారిదని ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో ఏమైనా బాగుంది ఏమైనా నా ప్రాణం చేరింది నీలోనా ఈ చోటే కాలాన్ని ఆపాలని నీతోటి సమయాన్ని గడపాలని నా జన్మే కోరింది నీ తోడుని కుండే నీదేనని ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో షేర్ చెప్పనా? 50-50 అన్నావు, నోట మారుస్తున్నావా? అరే దేడేష్, షేర్ అంటే ఆ షేర్ కాదురా, పోయంరా. ఓ పోయమ్మా నీ అమ్మ. అయితే నువ్వు ఒకటి చెప్పు, నేను ఒకటి చెప్తా. అయితే నేను చెప్పా. అరే సాలే, ఇంత ఓపెన్ ఏరియా ఉంది కదా, నాకు చాంచి పోయాలనా? పోతలబా. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు కామ్దేవ్ బాబాని ఫాలో అవట్లా. కీప్ కామ్, జస్ట్ డూ ఫసాక్. చంపేస్తా సాలే. కూల్ బేబీ, ఎక్కువ ఓపుకో, ఊడిపోద్ది. ఎక్కువ బిసం వేడిసిన जा वापस छोड़. దూకే కొండవాగుని కాలాతకుని రా దివి నుంచి భూమికి దిగిరా రా మిల్కీ బ్యూటీ సిల్కీ హెయిర్. ఆడపిల్ల వారసాలే, అంత దూరం పోయి పోసుకున్నావు. క్లోరోఫామ్ వద్దు, ఎక్కువైతే చచ్చిపోద్ది. టిక్కీ ఓపెన్ చేసి అనుకున్నావే చెప్తా. ఏంటి ప్రాబ్లం? ఎందుకు అమ్మాయిని డిక్కిలేస్తున్నారు? తూ బోల్ రే. నువ్వు బాగా చెప్తావు, నువ్వే చెప్పు. అరే తూ బోల్ రే సాలే. నిన్ను చెప్పమానానుగా, నువ్వు చెప్పా. నాకెవరూ చెప్పొద్దు, నాకు అర్థమైంది, నేను వెళ్తాను. అరే यार మొత్తం చూసిండ్రా, तू मेरा सूरत कई को देख रहा रे, कुछ कर, डाल उसको, डाल. अरे काम दे बाबा, जा रहा रे उन्हों, डाल रे, यही यही उसको मार. अरे डाल रे, अरे डाल. క్యా బేగం, ఏం డిసైడ్ చేసావు? వస్తున్నా. ఓ రావేమో అని టెన్షన్ పడ్డా. సడన్ గా అంత ప్యారు? సడన్ గా పుట్టేదే ప్యారు. అబ్బో.
నైట్లో టైగర్ వాచ్ సేఫేనా? బేగం ఉందిగా, నో ప్రాబ్లం. ఆయిషా ఉంటే పులినేం పీకుతుంది? ఒకవేళ పుల్ వస్తే మేము బేగం కన్నా వేగంగా పరిగెడితే చాలు కదా. వీడికి ఒళ్ళంతా చావు తెలివితేటలే. బేగం వెళ్దాం పదా. మీరు వెళ్ళండి, నాకు రావాలని లేదు. రావాల్సిందే. నేను రాను. ప్లీజ్ బేగం, నువ్వు వస్తే మాకు చాలా ధైర్యంగా ఉంటుంది. వచ్చినోడు, నాకు జ్వరం వచ్చింది. భయపడి చచ్చింది. భాను, మన ఇద్దరం వెళ్దామా? బాయ్. బేగం బాయ్. బాయ్. నెక్లెస్ కొట్టేశానని నన్ను బ్లేమ్ చేసినందుకు థ్యాంక్స్ భాను. వై? దానివల్లే కదా నువ్వు గిల్టీ ఫీల్ అయ్యి టూర్ గైడ్ జాబ్ ఇచ్చావు. అలా పరిచయం పెరిగింది. ఇంతకీ టైగర్స్ ఎక్కడా? ఈ సీజన్లో టైగర్స్ రావు. మరి ఎందుకు అబద్ధం చెప్పావు? నీతో టైం స్పెండ్ చేసే అవకాశం దొరుకుతుందని. శేష్, శేష్. శేష్, శేష్. 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 पंद्रह मिनट माँ उसलाई पताउंचा यदि तपाईंचे सक्नुहुन्छ भने हेर्नुहोस् र रमा उन्नुहोस् यदि होइन बाने भिडियो भाइरल हुनेछ. నా అనుకునే వాళ్ళతో ఎవరైనా పడుకుంటే నువ్వు చూసి ఎంజాయ్ చేస్తావేమో. నేనా టైప్ కాదు. బను బను, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నేను శేష్ని, నేను ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. యూ సేఫ్ నా బాను. వాళ్ళ ఐదుగురు, నువ్వు ఒక్కడివి. నిన్ను చంపేస్తే నేను వాళ్ళకి వదిలేయడానికి చావడానికి తేడా తెలియలేదు. అవును, సడన్ గా నీకు కళ్ళు కనపడకపోవడం ఏంటి? నా చిన్నప్పుడు నాగరాజ్ అనే క్రిమినల్ని పట్టుకోవడం. అప్పటి నుంచి నాకు బ్లడ్ చూస్తే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. దెన్ ఐ గో బ్లైండ్. ఇట్ మస్ట్ బి హార్డ్. ఇట్స్ ఓకే, రోజు బ్లడ్ చూడను కదా. ఇంకా నయం, రేపు అమ్మోరు జాతర తీసుకెళ్దాం అనుకున్నాను. అక్కడ బ్లడ్ చూస్తే ఏమైపోయింది అనుభవం. రేపు మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. శేష్, బాయ్ కూడా చెప్పవా? ఇప్పటిదాకా నా లైఫ్లో హాయ్ చెప్పడానికి ఎవరు లేరు. ఇప్పుడు నీకు బాయ్ ఎలా చెప్పగలను? Come with me to Hyderabad. Why? Come into my life. Hi, Nana. Hi. Nana, he's Sesh. హాయ్ సార్. హాయ్ శేష్, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ. ఒక హై ప్రొఫైల్ కేసులోని ఎక్స్పర్టీస్ కావాలి. Sure. ఈ కార్లో ఒక అమ్మాయి చనిపోయి ఉంది. ఇంజిన్ ఏమో రన్నింగ్ లో ఉంది. Okay. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కార్బన్ మొనాక్సైడ్ పాయిజనింగ్ అని వచ్చింది. అసలు ఆ కార్లోకి ఆ పాయిజనస్ గ్యాస్ ఎలా వెళ్ళుంటుందో ఎక్స్ప్లెయిన్ చేయగలవా? See, ఎగ్జాస్ట్ పైప్ బ్లాక్ అయితే కార్బన్ మొనాక్సైడ్ కార్లోకి వెళ్తుంది. కార్బన్ మొనాక్సైడ్ ఇస్ అ డెడ్లీ గ్యాస్. తెలియకుండానే చనిపోతారు. సో కార్ బురదలో స్టక్ అవటం వల్ల చనిపోయి ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. యా. నో సార్, ఐ డోంట్ థింక్ సో. సీ దిస్ రబ్బర్ బ్యాండ్. ఎవరో కావాలని రబ్బర్ బ్యాండ్ని యూస్ చేసి ఒక క్లాత్ లాంటి దాన్ని ఎగ్జాస్ట్ పైప్కి చుట్టి బ్లాక్ చేసి ఉంటారు. దానివల్ల అమ్మాయి పాయిజన్తో చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఆ కార్ని బురదలో నెట్టేసి ది మేడ్ ఇట్ లుక్ లైక్ అన్ యాక్సిడెంట్. వెరీ ఇంప్రెసివ్.
టు క్యాచ్ ఎ క్రిమినల్ యూ మస్ట్ థింక్ లైక్ ఎ క్రిమినల్ సార్. ఏం చేస్తుంటావు? అది నానా శేష్ ఎస్ఐ అవుదామని అనుకుంటున్నాడు. నువ్వు హెల్ప్ చేయాలి. హీస్ క్వాలిఫైడ్. యా తెలుస్తోంది. మోగుతుంది నీదే. తీ స్పీకర్ అని భూచక్ర బిల్డర్స్ నుంచి రూపన్ మాట్లాడుతున్నా. శంకర్పల్లిలో 1000 స్క్వేర్ యార్డ్ సైట్ ఉంది. తీసుకోండి సార్. ఎప్పుడు ఇస్తావు? తీసుకోవడం అంటే కొనమని సార్. तेरी ने साइट కొంటాను చెప్పినానా? ने साइट కొంటాను చెప్పినానా? तेरी ఆఫీస్ को आके मार दे तू. रख फोन रख. अरे क्या में दमने भाई. సేల్స్ కాల్స్ అన్ని బ్లాక్ చేసిన. అయినా పర్సనల్ లోన్స్ కావాలనా, ఇంటి లోన్స్ కావాలనా? శంకర్పల్లిలో 1000 గజాలు కబ్జా చేస్తే పోలా. నాగరాజ్ కోసం అన్ని చోట్ల బందోబస్తు ఉంది. ఏం పర్లేదు, అన్న చెప్పిన రూట్లో పోనీ. నువ్వు అనుకున్నట్టు ఎస్ఐ అయిపోయావు. అంతా నీ వల్లే. ఏంటి రెస్టారెంట్లో ఎవరు లేరు? ఎవరు రారు. వై? మొత్తం బుక్ చేశాను మన కోసం. లోకమంతా ఒక్కసారి మారే, స్వర్గం వచ్చి గుండె మీద వాలే, మబ్బులన్నీ దాటి మనసు తేలే, ఎందుకంటే అంతు తేలదే. మాటలేని పాట పుట్టినాలో, మాయదారి మంట పెట్టెలో, మంచు గాలి తాకినట్టు మేలో, ఊపిరంత ఉత్సవాలే. ఇటంత దూరం ఇలా ఏది అడగదే, పాదం నీతో అడుగే అన్నదే. లోకమంతా ఒక్కసారి మారే, స్వర్గం వచ్చి గుండె మీద వాలే, మబ్బులన్నీ దాటి మనసు తేలే, ఎందుకంటే అంత తేలదే. విల్ యూ మ్యారీ మీ? నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి బాబు? Jan 31st, 1991. శేష్, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నేను ఒక అనాథం సార్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. అయినా నాకు ఇప్పుడు భాను మీరు ఉన్నారు కదా సార్. ఇతని జాతకంలో రాహుదోషం ఉంది. దీన్నే కాలసర్పదోషం అని కూడా అంటారు. మన భానుని ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తే 30 రోజుల్లో చనిపోతుంది. ఈ రోజుల్లో కూడా జాతకాలు దోషాలు ఏంటి సార్? నాది నా వైఫ్ ది లవ్ మ్యారేజ్ శేష్. నా జాతకంలో కూడా ఏదో దోషం ఉంది, పెళ్లి చేసుకుంటే తను చనిపోతుంది అన్నారు. మేం నమ్మలేదు. నౌ షీఈ్ నో మోర్ విత్ అస్. ఆ ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల అందరం నష్టపోయాం శేష్. ఐఎమ్ సారీ టు హియర్ దట్ సార్. అయినా అదొక కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు కదా సార్. ఇదే దోషం భానుకుండి నువ్వు చనిపోతావంటే చేసుకుంటావా శేష్? నేను చేసుకుంటాను సార్. కానీ ఆ ఛాన్స్ నేను తీసుకోలేను. భాను విషయంలో నేను కూడా ఛాన్స్ తీసుకోలేను సార్. బాయ్ భాను. క్షణమా నువ్వు కోరుకున్న తీరం ఇంకా చేరకుండా వెళ్ళమాకే. ఓ, వెళ్ళమాకే. నిజములు కలలుగా తోచేలా ఏదో ఏదో మాయే, కనబడి దొరకదు ఏ నీడ, ఏదో ఏదో మాయే. నువ్వు లేని చోట, నువ్వు లేని చోట, నువ్వు లేని చోట నేనెందుకే. క్షణమా క్షణమా
రేపటి దారికి వెలుగేది భాను, నువ్వు ఎంఐటీలో అడ్మిషన్కి అప్లై చేస్తాను కదా, ఎందాక వచ్చింది? టూ మచ్ కాంపిటీషన్ నాన్న, ట్రై చేసి వేస్ట్. 6 ఏళ్ల వయసు దాకా నీలో ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉండేది. ఎవ్రీ ఈవెంట్, ఎవ్రీ సబ్జెక్ట్లో ఫస్ట్ రావాలనే ఒక జీల్ ఉండేది. ఆ ఫైటర్ ఏమైపోయింది భాను? చచ్చిపోయింది నాన్న. నా 6 ఏళ్ళప్పుడు అమ్మ చచ్చిపోయింది. ఆమెతో పాటు ఆ ఫైటర్ చచ్చిపోయింది. అమ్మ క్యాన్సర్తో గెలవలేనని తెలిసి తెలిసి ఫైట్ చేసింది. ఆ కీమోథెరపీ వల్ల పెయిన్ ఎక్కువైంది తప్ప ఏమొచ్చింది? గెలవలేవని తెలిసినప్పుడు ఫైట్ చేసి వేస్ట్. నాకు అర్థమైంది అది. అమ్మ క్యాన్సర్ ఎప్పుడు వచ్చిందో తెలుసా భాను? నీకేడాదప్పుడు. డాక్టర్స్ 5 వారాలు మించి బ్రతకదన్నారు, కానీ 5 ఏళ్లు బ్రతికింది. నీకోసం బ్రతికింది. నీకు మీ అమ్మ ఎవరో తెలియాలి, అమ్మ జ్ఞాపకాలు నీకు మిగలాలి అని చెప్పి క్యాన్సర్తో ఫైట్ చేసింది. అమ్మ అసలు ఫైటే చేయకపోతే నీకు ఫోటోలో మాత్రమే మిగిలుండేది. యు మస్ట్ ఫైట్ యువర్ ఫైట్ భాను, నో మ్యాటర్ వాట్ ద రిజల్ట్ ఇస్. I can't fight that. Maybe నేను అమ్మంత స్ట్రాంగ్ కాదేమో. I'm sorry. Bhanu, don't ever be sorry. You're my daughter no matter what. Take a break. Go on a vacation. Let's get married, Sesh. I cannot. నిన్ను వదిలుండడానికి చావడానికి తేడా తెలియడం లేదు. నీతో మాట్లాడకుండా, నిన్ను కలవకుండా ఐ ఫీల్ సఫకేటెడ్. నా ఊపిరి ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. పెళ్లి చేసుకున్న 30 రోజుల తర్వాత డాడీకి చెప్దాం. అప్పుడు డాడీ నో చెప్పడానికి రీజన్ ఉండదు. What if you die? I'm not living. I'm dying day by day. ఎంత చూడచక్కందే బుగ్గ సొట్ట ఆరాటాలే దాచిపెట్టిందే కళ్ళే చాలా చెడ్డవే సిగ్గేలేక కన్నె పిల్ల ఒళ్ళే గిల్లాయే నీతో పక్కే పంచగా సన్నజాజి కొండ మల్లి గొప్పమన్నాయే నాకే ఇంత అందమే విన్న పాలే విని నువ్వు పెట్టి పుట్టావే ఎంత చూడచక్కందే బుగ్గ సొట్ట ఆరాటాలే దాచిపెట్టిందే కళ్ళే చాలా చెడ్డవే సిగ్గేలేక కన్నె పిల్ల ఒళ్ళే గిల్లాయే కాంక్షల ఎరుపే ఇక నిద్దుర దూరమురా కుదురుగా ఉండని పెదవే నర నరమున సెగనింపగా
శేష్ 30 రోజుల దాకా మన పెళ్లి గురించి ఎవ్వరికీ చెప్పొద్దు. మన పెళ్లి గురించి నాన్నకి ఫస్ట్ చెప్పాలి, నేనే చెప్పాలి. షూర్ మ్యామ్, కానీ మన పెళ్ళి మాత్రం సెలబ్రేట్ చేసుకోవాలి. ఈవినింగ్ పార్టీ. పార్టీ ఎందుకు ఇస్తున్నావు? జాబ్ పర్మనెంట్ అయిందని పార్టీ ఇస్తున్నాడు. శేష్, దారిలో ఎందుకు పికప్ చేసుకుని వెళ్దాం. ఓకే. ఇది మినిస్టర్ భాస్కర్ నాయుడు గారి ఇల్లు కదా? యా. మరి ఇందు ఇక్కడ ఉంటుందేంటి? మినిస్టర్ కి పేయింగ్ గెస్ట్లే. షటప్ ఐషా. భాస్కర్ నాయుడు గారు ఇందు వాళ్ళ డాడీ. రియల్లీ? మనం ఇన్ని రోజులు కలిసి తిరిగాం, ఒక్కసారి కూడా తెలియలేదు. అవును, మరి నీకోసం బ్యాడ్ చేసుకొని తిరుగుతుంది. ఇందు ఇస్ వెరీ మోడెస్ట్. తనకి మినిస్టర్ డాటర్ అని చెప్పుకొని తిరగడం ఇష్టం ఉండదు. షీల్ బి ఫైన్. థ్యాంక్ యూ డాక్టర్. మోస్ట్ వెల్కమ్. అయినా వాడి కోసం నువ్వు చేయి కోసుకోవటం ఏంటమ్మా? నీకేం తక్కువని? ఆడు కాకపోతే ఇంకొకడు. అంకుల్, శేఖర్ వెళ్ళరా. ఇందు, ఏంటిది? ఏమైంది? ఏంటి అవతారం? చేతికి కట్టేంటి? అసలు ఏమైంది? ఆకాష్ తెలుసు కదా, నన్ను ప్రేమించానని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. నా కూతుర్ని ఏడిపించిన ఆ ఆకాష్ గారిని, ఆ లవర్ని రేపు ఫామ్ హౌస్ తీసురా. వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడడం అంటే? మాట్లాడడం అంటే మాట్లాడడమే. నాకు వాడి మీద అప్పుడే డౌట్ వచ్చింది. వాడు నన్ను కూడా ట్రై చేశాడు తెలుసా? నిన్న ఈ మాత్రం దానికే నువ్వు సూసైడ్ చేసుకోవాలా? ప్రతి ఒక్కడు నేను మినిస్టర్ కూతురునని తెలిసి చేసుకోవాలి అనుకునేవాడే, కానీ నన్నుగా కాదు. ఎందుకంటే నేను అందంగా ఉండను. ఐ లుక్ అగ్లీ. ఎవడన్నాడు? యు లుక్ బ్యూటిఫుల్. అవును, నువ్వే అనవసరంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతున్నావు. అవును, ఆయిషానే ఫీల్ అవ్వదు. యూ లుక్ రియలీ బ్యూటిఫుల్. అయితే నన్ను చేసుకుంటావా? చెప్పు, చేసుకుంటావా? అది కాదు ఇందు. ఇందు, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా వినే సిచ్యువేషన్లో లేవు. పార్టీకి వెళ్దాం పద. ఐఎమ్ సారీ, మీరు వెళ్ళండి. ఐ వాంట్ టు బి అలోన్. నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళాం ఇందు. ఎస్, యు టేక్ కేర్. పద, లెట్స్ గో. యా. బాయ్ అంకుల్. భాను గురించి ఏమైనా తెలిసిందా? నో సార్, ఫోన్ మాత్రమే దొరికింది. మాల్ మేనేజర్ ఎవరు? సార్ పిలుస్తున్నారు. గెట్ మీ ద సీసీటీవీ ఫుటేజ్. ఓకే సార్. ఏమైంది? నాగరాజ్ అనే హంతకుడు తప్పించుకున్నాడు. దానికోసమే ఈ చెక్కింగ్. హలో హలో, కంట్రోల్ రూమ్. मैं बोला ना चेक पोस्ट है बोल के. చెప్పాను కదా, కీప్ కామ్, డోంట్ ఫర్ సెకండ్. ఓపెన్ చేయి. సార్, భాను మేడం మిస్సింగ్ అంట. కమిషనర్ గారు లైన్ లో ఉన్నారు. సార్, చెక్ చేసి సరే పో.
ఏందిరా దాని అర్థం? ఇచ్చుకో. నాటవా? అర్థం అడిగావు, చెప్పాను. దాని అర్థం అదే. ఎగ్జాక్ట్లీ. ఇస్కి అవి దిఖాతుంది కుస్కో. అయితే చూపించు. సార్ మీరే ఇలా అయిపోతే మమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారు సార్? జాతకాలని అనవసరంగా నమ్మి నిన్ను భానుని దూరం చేశాను శేష్. పెళ్ళే కనుక చేసుంటే ఈ సిచ్యువేషన్ వచ్చిండేది కాదేమో. డోంట్ బ్లేమ్ యూర్ సెల్ఫ్ సార్. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాగరాజ్. సార్ సీసీటీవీ ఫుటేజ్ రెడీ. షో మీ సెల్ల. సార్ మీరు చెప్పినట్టు జైలు సీసీ ఫుటేజ్ చెక్ చేశాను సార్. వీళ్ళ పేర్లు చలం అబ్దుల్. నిన్ననే జైలుకి వెళ్ళి నాగరాజును కలిశారు సార్. పొద్దున్న చెక్ పోస్ట్ దగ్గర చూసింది వీళ్ళనే సార్. కార్ కూడా అదే. ఆ కార్ చెక్ చేసి కదా పంపించావు సార్. వాళ్ళని అడిగితే మీరు చెక్ చేశారన్నారు సార్, అందుకే వదిలేసి. వాళ్ళు చెప్తే వదిలేస్తావా సార్? వదిలేస్తావా సార్? వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళుండరు. లెట్స్ జస్ట్ నాట్ వేస్ట్ టైం.
ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఐ గాట్ లాస్ట్. దారి తప్పొచ్చాను. ఒక కాల్ చేసుకోవాలి. ఒకసారి ఫోన్ ఇస్తారా ప్లీజ్? ఫోన్ లేదు. ఐ హ్యావ్ టు గో. నేను హైదరాబాద్ వెళ్ళాలి. డ్రాప్ చేయగలరా? ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఏ ఎందుకు? చూసావుగా, అంతా ఫారెస్ట్. టైగర్స్ కూడా ఉంటాయి. డేంజరస్. లేదు, నేను వెళ్ళాలి. నాన్న వరి అవుతుంటారు నా గురించి. నువ్వేం టెన్షన్ పడకు. రేపు ఉదయాన్నే వెళ్ళొచ్చు. భయపడకు. నాన్నున్నాడు, నేనున్నాను. ఆకలిస్తుందా? నాకు కూడా. జాగ్రత్త, క్యాక్టస్ అది గుచ్చుకుంటుంది. సార్ లెట్స్ స్ప్లిట్. మీరు రైట్ వెళ్ళండి, నేను లెఫ్ట్ వెళ్తాను. వెజ్ సూపా? అవును. మా రెస్టారెంట్లో వెజ్ సూప్ బాగుంటుంది. రియలీ? నీ పేరేంటి? స్ఫూర్తి. నువ్వు మీ నాన్నే ఉన్నారు. అమ్మ ఎక్కడ? ఇట్స్ ఓకే. షీస్ ఇన్ గుడ్ హ్యాండ్స్. గాడ్స్ హ్యాండ్స్. అమ్మ నాకు అన్నీ చూసుకునేది. షీ వాజ్ మై మామ్, షీ వాజ్ మై డాడ్. నాన్న నాకు అస్సలు తెలీదు. ఎప్పుడు మాతో లేడు. అదేంటి? నాన్నే వాళ్ళే. ఈ అమ్మాయిని కానీ వీళ్ళని కానీ ఎక్కడైనా చూసావా? చూడలేదు సార్. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఎక్కడ? ఏమో గుర్తు రావట్లేదు. నీకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్టా? అవును. వన్ సెల్ఫీ? షో. అది బెస్ట్ మట్కి ఫోటోలు తీస్తూనే ఉంటుంది. అవునా? చాలా లేట్ అయింది, నువ్వు పడుకో. పడుకునే ముందు అమ్మ నాకు కథలు చెప్పేది. మీ అమ్మ చెప్పేదా? నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. ఇట్స్ ఓకే. షీస్ ఇన్ గుడ్ హ్యాండ్స్. గాడ్స్ హ్యాండ్స్. నీకు సిస్టర్స్ ఉన్నారా? లేరు. నాకు ఎవరు లేరు. కెన్ ఐ బి యువర్ సిస్టర్? నిజంగా? నిజంగా. ప్రామిస్? యా, ప్రామిస్. అక్క, ఏదైనా కథ చెప్పవా? అనగనగా ఒక పాప ఉండేది. పాప పేరు? పేరు పేరు స్ఫూర్తి. స్ఫూర్తి తన అక్క భానుతో కలిసి అడవికి పిక్నిక్కి వెళ్ళింది. ఈ కథలో విలన్ ఉన్నాడా? ఈ కథలో విలన్ లేడు, ఓన్లీ హీరోయిన్. తర్వాత ఏమైంది?
తర్వాత ఏమైందంటే అప్పుడు ఆ అడవిలోకి హీరో వచ్చాడు. భాను ఎక్కడా? భాను ఎక్కడా? భాను ఎక్కడా? పోయాడు సార్. ఆల్రెడీ పోయాడు సార్. నాన్న, నువ్వు మళ్ళీ జైలుకి వెళ్ళిపోతావా? వెళ్ళను. అవసరమైతే ఎంతమంది నేను చంపుతాను. జైలుకు మాత్రం వెళ్ళను. ఈ రాత్రి మనం ఎక్కడెందుకు ఉంటున్నాం నాన్న? ఒకరు రావాలి, రాగానే వెళ్ళిపోదాం. అది నాన్న, నాగరాజు ఇవాళే జైలు నుంచి వచ్చాడు. నాగరాజ్ అనే గ్యాంగ్స్టర్ని పట్టుకోవాలమ్మా. నేను నీ కూతుర్ని చంపుతా. ఏసీపీ, నీ కూతుర్ని చంపడం గ్యారంటీ. భాను ఎక్కడున్నావు? నేను నాగరాజ్ ఇంట్లో ఉన్నా. అక్కడికి వెళ్ళావు? అదే బ్యాటరీ. గేర్ బాక్స్ ఆయిల్. ఈ కార్ మూవ్ అవదు.
నువ్వు కమిషనర్ భార్గవ్ కుదురువా? తెలియకుండానే కిడ్నాప్ చేయించావా? నీ చావు వార్త విని మీ నాన్న ఎలా ఏడుస్తాడా అని ఊహించుకునేవాణ్ణి. నేను జైల్లో ఉన్నప్పుడు స్ఫూర్తి పుట్టింది. ఈ 10 ఏళ్లలో నేనేం మిస్ అయినో నాకు అర్థమైంది. నాకన్నా ఎక్కువ నా కూతురు, నా భార్య పోగొట్టుకున్నారు. నిన్న నా భార్య చనిపోయింది. జైలు ములాఖాత్లో ఇద్దరు కలిసి నన్ను ఎలాగైనా తప్పిస్తామన్నారు. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. నా కూతురు అనాథ అవ్వకూడదని వాళ్ళ సాయంతో తప్పించుకున్నాను. నాకు నా కూతురికి దుబాయ్ వెళ్ళటానికి పేపర్స్ ఇస్తామని ఇక్కడ వెయిట్ చేయమన్నారు. అసలు నీ కిడ్నాప్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ లాకెట్ చూసే వరకు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. నువ్వు వచ్చాకే నాకు టెన్షన్ మొదలైంది. నువ్వు బయటికి వెళ్తే నా గురించి పోలీసులకు తెలిసిపోతుందని. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నా కూతురు మీద ఒట్టు. శేష్, అతను నన్ను కిడ్నాప్ చేయలేదు. సార్, భాను మేడం మిస్సింగ్ అంట. కమిషనర్ గారు లైన్ లో ఉన్నారు. హలో, ఏం చేస్తున్నావు వీర్రాజు? సార్ భాను మేడం గురించి కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ, అలాగే ఆయనకి ఇంకో విషయం కూడా ఇన్ఫార్మ్ చేయి. ఏంటి సార్? అబ్దుల్ చెల్లంని సెటప్ చేసింది నేనే. సార్, వాళ్ళే నాగరాజు శ్మశానం నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ చేశారు. అసలు నాగరాజు జైలు బయటికి రావాలంటే ఒక రీజన్ కావాలి. అందుకే వాడి వైఫ్ని చంపించా. అబ్దుల్ చెల్లం భానుని కిడ్నాప్ చేసి నాగరాజు ఉన్న చోటుకి తీసుకెళ్ళమన్నాను. వెల్, ప్లాన్ కొంచెం అటు ఇటు అయినా అది వాడున్న చోటుకే వెళ్ళింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని చంపేసి దాని మర్డర్ నాగరాజ్ అకౌంట్లో, వాడి కిల్లింగ్ నా అకౌంట్లో వేసుకుంటాను. వీళ్ళిద్దరు చావు కూడా నా అకౌంట్లోనే వేసుకోవాలి, కానీ కొంచెం ముందుగానే పోయారు. పర్ఫెక్ట్ క్రైమ్లో లూజెన్స్ ఉండకూడదు. లూజెన్స్ అంటే గుర్తొచ్చింది, నువ్వు కూడా లూజెండే కదా. నీ చావు కూడా ఆ నాగరాజ్ అకౌంట్లోనే వేసుకో. 24, 25, 26, 27,
Please don't kill him. Can I be your sister? నిజంగా Yeah, promise. ఏమవుతుందక్క? చెప్తా. నిచ్చెన ఎక్కడ? రా చూపిస్తా. స్ఫూర్తి, come up. పైకొచ్చి త్వరగా. Come. Why are you doing this to me? ఎవరక్క వాడు? రాహు. ఆడికి రాహు దోషం ఉండటం కాదు, ఆడే రాహు. హీస్ అ స్నేక్. నానేడక్క? మనకి హెల్ప్ తీసుకురావడానికి వెళ్ళారు. హీస్ ఇన్ గుడ్ హ్యాండ్స్, గాడ్స్ హ్యాండ్స్. అక్క భయపడుకో, అన్ని ఐరన్ డోర్స్, లోపలికి రాలేడు. లోపల ఉన్నంత వరకు మనం సేఫ్. కాంక్రీట్ వాల్ ఎంతోసేపు ఆగదు. ఇప్పుడు ఎలా?
వాడు మనల్ని చంపేస్తాడా అక్క? బయట జీప్లో వాకీ టాకీ ఉంది, పోలీసుల్ని అలర్ట్ చేయొచ్చు. కానీ వాడు అక్కడే ఉన్నాడక్క. వాడిని డిస్ట్రాక్ట్ చేయాలి. ఐడియా. హలో హలో, someone there, hello, we need help, hello. ఆ వైర్ నేనే కట్ చేశా. నెక్స్ట్ నాగరాజ్ ఫోన్ కోసం వెతుకుతావేమో, అది కూడా నా దగ్గరే ఉంది. నన్ను ఇరిటేట్ చేయకుండా బయటికి రా. ఇలా దావుడు మూతలు ఆడితే మాత్రం నరకం చూపిస్తా. హే, ఇక్కడ Hush, little baby, don't say a word. Papa's gonna buy you a mockingbird. And if that mockingbird won't sing, Papa's gonna buy you a diamond ring. అక్క, ఏమైందక్క? ఆ బాటిల్ బ్యాండేజ్ తీసుకురా. అలాగే అక్క. నువ్వు కూడా కట్ చేసుకోవాలా? Your pain is my pain.
నొప్పిగా ఉందా అక్క? వాడు చేసిన మోసం ముందు ఈ నొప్పి ఎక్కువ కాదు. వాడి నుంచి తప్పించుకోవటం కష్టం. ఇంకా ట్రై చేసి వేస్ట్. ఎవరా నువ్వు? ఐఎమ్ శేష్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇది ఎన్ఆర్ఐ హౌస్. ఓనర్ ఎప్పుడో కానీ రాడు. నువ్వు ఈ గంటలో ఏడం చేస్తున్నావు? నాగరాజ్ అనే క్రిమినల్ వెతుక్కుంటూ వచ్చాను. నాగరాజ్ అంటే పొద్దుగా జైలుని తప్పించుకోండు గాడా? ఐడియా ఉందా? క్రిమినల్స్కి ఐడీలు ఉండవు. ఆడిది కాదు, నీది. ఇందాక కారారంలో వచ్చింది. అంతా చక్కగా ఉందా? అంతా బాగానే ఉంది. ఇంతకు మీరు? ఫణీంద్ర, ఫారెస్ట్ ఆఫీసర్. ఈ పండు చూసినావా? ఈ పండు తింటే ఒక్క నిమిషంలో విషం నరాల్లోకి ఎక్కి పక్షవాతం వచ్చి పడిపోతారు. అర్ధగంటలో గుండెకి చచ్చిపోతారు. గీ ముచ్చట నీకేం చెప్తున్నా ఎరకనా? మొక్క వాసన చూసి ఏది విషమో, మనిషి మొహం చూసి ఎవడు దొంగ నా కొడుకు అని నిట్టే పట్టేస్తా. లోపల చూసినావా? డోర్లన్నీ స్ట్రాంగ్ ఉన్నాయి. బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. ఏ ట్రై చేసినావులే. ఏంది టెన్షన్ పడుతున్నావు? మిద్దమే చూసొద్దాంపా. ఇక్కడ ఎవరు లేరు, పోదాం పద. ఏంది తొందర? సిగరెట్ పాము. వాట్? శేష్ అంటే పామేగా. అయితే పొద్దుగాలి పారిపోయాడే, ఆడి పేరేం పేరు? నాగరాజ్. పామే. సరే నేను వెళ్తున్నాను. అక్క ప్లీజ్ హెల్ప్, ప్లీజ్ హెల్ప్ us. ముందే కనిపెట్టాను రా. అమ్మా నీకేం కాదు, ఈడెక్కడికి పోడు. నా పేరు ఫణీంద్ర. అన్న పామే. నీ పాములకి నీలా విషయం ఉండదు. ఈ పండు తింటే ఒక్క నిమిషంలో విషం నరాల్లోకి ఎక్కి పక్షవాతం వచ్చి పడిపోతారు. నానా, 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 నువ్వు దిష్టి బొమ్మని వాడుకున్నావు. నానాలే, నానాలే, నానా, నేను నీ నాన్న శవాన్ని వాడుకున్నాను. నానాలే, నానా, నానా, నానా.
శేష్ ప్లీజ్ డోంట్ డూ దిస్. నువ్వు చంపుతున్నది ఒక్కరిని కాదు, ఇద్దరిని. ఎస్, ఐఎమ్ ప్రెగ్నెంట్. No, Sesh. Please don't do this. పుట్టబోయే బేబీకి తండ్రి నువ్వని కానీ అసలు మనకి పెళ్ళయిందని కానీ ఎవరికి చెప్పను. నిన్ను ఒక తండ్రిగా, ఒక భర్తగా ఊహించుకోవడానికి అసహ్యంగా ఉంది. మా నాన్నని కూడా కాదని నిన్ను పెళ్లి చేసుకున్నందుకు దిస్ ఇస్ వాట్ ఐ డిజర్వ్. ప్లీజ్ మమ్మల్ని వదిలే. బేబీ గురించి అయినా ప్లీజ్. నీకు గుడ్డి డిజార్డర్ ఉన్నట్టే నాకు ఒకటి ఉందంట. డాక్టర్ చెప్పాడు, ద గ్రేట్ గ్యాట్స్బీ సిండ్రోమ్ అని. డబ్బు, పవర్ అవెంతున్నా నాకు చాలా వంట. వాటి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానంట. అసలు నేను చేసుకున్నదే నువ్వు కమిషనర్ కూతురువి, నా లైఫ్ సెట్ అయిపోతుందని. ఆ రిసార్ట్లో నెక్లెస్ తీసింది నేనే, నీ సూట్ కేసులో పెట్టింది కూడా నేనే. నీ వల్లే నా జాబ్ పోయిందని నీ గిల్టీ ఫీలింగ్ కలిగించి నేనే అరేంజ్ చేసుకున్న గుండాలని నేనే కొట్టి నీకు హీరో అయ్యాను. కానీ మీ నాన్న రాహుదోషం అన్నాడు. అంత కష్టపడి నేను వర్కౌట్ చేశాక ఎలా వదిలేస్తాను అనుకున్నావు? అందుకే నువ్వు నన్ను మర్చిపోకుండా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను ఫాలో అవుతూ నీకు కనపడ్డా. ఫైనల్గా నీ చేతే పెళ్లి చేసుకుందాం అని ఇలా చేశాను. పెళ్లి చేసుకున్న 30 రోజుల తర్వాత డాడీకి చెప్తాం. అప్పుడు డాడీ నో చెప్పడానికి రీజన్ ఉండదు. కానీ మనకి పెళ్ళైన తర్వాత తెలిసింది ఇందు మినిస్టర్ కూతురని. పైగా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. చెప్పు, చేసుకుంటావా? అసలు ఇందు మినిస్టర్ కూతురని ముందే తెలుసుంటే నీ జోలికి వచ్చేవాడిని కాదు. ఎందుకంటే దాన్ని చేసుకుంటే సీఎం, పిఎం కూడా అయిపోవచ్చు. కానీ దాన్ని చేసుకునేవాడికి ఎలాంటి ఎఫైర్స్ ఉండకూడదంట. మరి నాకు పెళ్లి కూడా అయిపోయింది, అది దాని బెస్ట్ ఫ్రెండ్తో. నా అదృష్టం ఏంటంటే నువ్వు మన ప్రేమ గురించి కానీ పెళ్లి గురించి కానీ నీ ఫ్రెండ్స్కి కూడా చెప్పలేదు. నువ్వు ఇచ్చే 5,000 షర్ట్ గొప్ప అని ఫీల్ అయ్యేవాడిని. నేను వేసుకున్న షర్ట్ ఖరీదు 5 లక్షలు. ఇది డిజైనర్ షర్ట్, డైమండ్ స్టడెడ్. ఇది నాకు ఇందు ఇచ్చింది. ప్రపంచంలో ఒకే ఒక్కటి ఈ లోగో, ఈ డిజైన్. ఎస్ అంటే శేష్, హై అంటే ఇందు. దానికి డిజైన్లో చాలా ప్రేమగా అనిపించింది. మరి నాకు డాలర్స్ కనిపించాయి. కానీ నిన్ను తప్పించడం అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే నువ్వు కమిషనర్ కూతురు కదా. సో పర్ఫెక్ట్ క్రైమ్ చేస్తేనే పర్ఫెక్ట్. జీవితంలో కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం భాను. కానీ ఫైట్ అయితే చేయాలి కదా. అమ్మ జ్ఞాపకాలు నీకు మిగలాలి అని చెప్పి క్యాన్సర్తో ఫైట్ చేసింది.
You must fight your fight, Bhanu, no matter what the result is. When you're up against the wall, you just have to break the wall. ఈ ఫైట్ చేసి వేస్ట్. ఎందుకంటే నేను ఓడిపోవడం కాదు, చచ్చిపోవటం గ్యారంటీ. బట్ నేను ఫైట్ చేస్తానన్నా నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఫైట్ చేస్తా. నువ్వు గర్వపడేలా ఫైట్ చేస్తా. ఐల్ మేక్ యూ ప్రౌడ్. ఐల్ డై, బట్ ఐల్ డై ఫైటింగ్. ఇది ఒక గ్రహణం లేదిక శరణం, ఆఖరి చరణం చేరువ మరణం. మరణ మృదంగం రోగింది, మారణ హోమం మిగిలుంది. అశ్రు బిందువులు అస్త్రాలై ఆఖరి యుద్ధం సాగాలి. ఓ శరాలనన్నీ సంధించు, హాలాహలాన్ని మదించు. అంతిమ విజయం రాకున్నా వీర మరణమే ఇక మిన్నా. వీర మరణమే ఇక మిన్నా. కళ్ళున్నప్పుడే సరిగ్గా కొట్టలేవు, ఇంకా కళ్ళు లేనప్పుడు ఏం కొడతావు? నేను కిల్లర్, నీ టార్గెట్ నేనే. కళ్ళు మూసుకొని మనోనేత్రంతో చూడు. గురి తప్పిందో నీ ప్రాణం పోయినట్టే. కార్బన్ మోనాక్సైడ్. యూ కాంట్ డూ దిస్ టు మీ. ఎంత లేదన్నా నేను నీ హస్బెండ్ బాను. బాను, నో బాను. బాను ప్లీజ్. బాను, బాను ప్లీజ్ డోంట్ డూ దిస్.
ఇది ఒక గ్రహణం లేదిక శరణం ఆఖరి చరణం చేరువ మరణం ఇది ఒక గ్రహణం లేదిక శరణం ఆఖరి చరణం చేరువ మరణం భగ భగ భారు శిరస్సు కోరి కరకర రాహువు కోరలు సాచే జనమే జయుడే వచ్చేనా రాహుని సమిధగా ఇచ్చేనా మండే నిప్పుని మింగే రాహువు నిజమే నిప్పై కాల్చెను ఆయువు గరళ కంఠుడే వచ్చేనా కరాళ కృత్యం ఆపేనా ఇది ఒక గ్రహణం చీల్చుకు కిరణం చీకటి మరణం రాహువు హరణం ఇది ఒక గ్రహణం చీల్చుకు కిరణం చీకటి మరణం రాహువు హరణం సమస్యలన్నీ రాహువులే చీకటి వెలుగులు సహజములే జీవితమే ఒక యుద్ధములే పోరాడితే విజయము తథ్యములే Deadly as a snake, he's just a fake. Don't you try to catch him, he'll sting his prey. No matter what you do,